డైటింగ్ చేయాలి, బరువు తగ్గాలి అని అందరికీ ఉంటుంది. కానీ ఏం తినాలి, ఎలా తినాలి, ఒకవేళ ఇలా తింటే నిజంగా రిజల్ట్ ఉంటుందా, లేకపోతే అసలుకి ఎసరులాగా ఉన్న హెల్త్ కూడా పాడైపోతుందా, ఇలా చాలా రకాల డౌట్స్. అందుకే ఒక సూపర్ యమ్మీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. ఇది తింటే కేవలం 3 వారాల్లో మీ బాడీలోని అన్యూజువల్ ఫ్యాట్ కరగడం స్టార్ట్ అవుతుంది. సో ఇంకా స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని కొలతకి ఏదైనా కప్ లేదా గ్లాస్ తీసుకోండి. నేను ఈ కప్ లో హాఫ్ కి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే కప్ తో హాఫ్ కి ఉలవలు, బొబ్బర్లు, రాజ్మా, ఎర్ర శనగలు, బఠానీ ఇంకా పల్లీలను తీసుకోండి. ఇప్పుడు వీటిలో వాటర్ పోసి కనీసం 5 నుండి 6 గంటల వరకు నాననివ్వండి. 5 గంటల తర్వాత పప్పులు మొత్తం చక్కగా నాని రెడీ అవుతాయి. ఇప్పుడు వీటిని 2-3 సార్లు వాష్ చేసుకుని కుక్కర్ లో వేసుకోండి. ఇంకా వీటితో పాటు కొంచెం సాల్ట్, ఒక గ్లాస్ వాటర్ పోసి మొత్తం అంతా ఒకసారి కదిపి మూత పెట్టి స్టవ్ మీద పెట్టి 10 విజిల్స్ రానివ్వండి. ఎక్కువ విజిల్స్ వస్తేనే పప్పులన్నీ చక్కగా బాయిల్ అవుతాయి అండ్ తర్వాత ఈజీగా డైజెస్ట్ కూడా అవుతాయి. సో వీటిలో ఉండే ఫైబర్ ఇంకా ప్రోటీన్ కూడా బాడీకి కంప్లీట్ గా రీచ్ అవుతుంది. ఆవిరిపోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి వాటర్ ఉన్నాయి చూసారా, వీటిని వడగొట్టి తీసేయొద్దు. అలా చేస్తే ఫుల్ మినరల్స్ వాటర్ తో పాటు వేస్ట్ అయిపోతాయి. సో ఇలా కాకుండా వాటర్ ని పూర్తిగా ఎగరబెట్టేయండి. వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత వచ్చే స్మెల్ ఉంటుంది, అసలు డైరెక్ట్ గా ఇలాగే తినేయాలనిపిస్తుంది. బట్ ఈ టేస్ట్ఫుల్ రెసిపీని ఇంకాస్త టేస్ట్ఫుల్ గా రెడీ చేద్దాం. బాయిల్ చేసుకున్న పప్పులు మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకుని వీటిలోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, టొమాటో ఇంకా కొత్తిమీర యాడ్ చేసి పసుపు, కారంతో పాటు సగం నిమ్మకాయని రసంలాగా తీసి కలపండి. సాల్ట్ వేయక్కర్లేదండి, ఉడికేటప్పుడు వేసింది సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలి అనిపిస్తే మాత్రం టేస్ట్ చేసిన తర్వాత మాత్రమే లైట్ గా యాడ్ చేసుకోండి. ఇంకా వీటితో కీరా దోస ముక్కలను కూడా కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో తీస్తూ నేనైతే మర్చిపోయాను, లాస్ట్ లో యాడ్ చేశాను. సో మీరు మర్చిపోకుండా యాడ్ చేయండి. ఇంకా ఫైనల్ గా ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. అయితే అయిపోయింది ఈ రెసిపీ అనుకోవద్దు, ఇంకొక చిన్న కొసమెరుపు కూడా ఉంది. యాక్చువల్ గా నేను చెప్పిన క్వాంటిటీస్ మొత్తం 2 మెంబర్స్ కి సరిపోతుంది. మీరు కుక్ చేసుకుంటే దీని అకార్డింగ్ కుక్ చేసుకోండి. ఇంకా ఆ కొసమెరుపు ఏంటి అంటే సర్వ్ చేసుకున్న తర్వాత హాఫ్ ని ఇలాగే లాగించేయండి, సూపర్ ఉంటుంది. బట్ మిగిలిన సగం ఓ 2 స్పూన్ల పెరుగు వేసి మిక్స్ చేసుకుని తిన్నారనుకోండి, పొట్టకి చల్లగా ఇంకా డైజెషన్ కి కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇవన్నీ ఎలా ఉన్నా మనకి టేస్ట్ ఇంపార్టెంట్ కదా. సో టేస్ట్ ఎలా ఉంటుంది అంటే మనం బయట బండి దగ్గర హైజీనిక్ గా చేసినా పర్లేదు అని ఆలోచించకుండా తినే దహీపూరి ఉంటుంది కదా, దానిని అమృతం లాగా చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో టేస్ట్ అదుర్స్, హైజీన్ డబుల్ అదుర్స్. ఇంకా పని అయితే చాలా చాలా సింపుల్. సో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.